అందరికీ నమస్కారం. భారతదేశానికి చెందిన 8 మంది మాజీ నేవీ సిబ్బందికి మరణశిక్షను విధించింది ఖతార్. గూఢచర్యం చేస్తున్నారంటూ ఒకే ఒక్క మాటను చెప్పి ఇలా మరణశిక్షను విధించింది. ఒకవైపు మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ గాజాల మధ్య భయంకరమైన దాడులు జరుగుతూ ఉంటే అదే మిడిల్ ఈస్ట్కు చెందిన ఖతార్ ఈ విధంగా 8 మందికి డెత్ పెనాల్టీని విధించడం చాలా పెద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది. ఆ 8 మంది సిబ్బందికి సంబంధించిన కుటుంబాలు ఇక్కడ భారత్లో విలవిలలాడుతున్నాయి. ఎలాగైనా తమ వారిని ఖతార్ మరణశిక్ష నుండి తప్పించాలని ప్రధాని నరేంద్ర మోడీకి అప్పీల్ చేసుకుంటున్నారు. అసలు ఈ 8 మంది భారత మాజీ నేవీ సిబ్బంది ఎవరు? వారక్కడ ఏం చేశారని ఖతార్ అరెస్ట్ చేసి డెత్ పెనాల్టీని విధించింది? వారికి మరణశిక్ష తప్పదా? తప్పే అవకాశం ఏమైనా ఉందా? ఇంతవరకు ఖతార్ ఎలాంటి నేరాలకు మరణశిక్షలను విధించింది? ఇలాంటి కొన్ని విషయాలను గురించి ఈ వీడియోలో చూద్దాం. గత సంవత్సరం 2022 ఆగస్టు 8వ తేదీన వీరిని అరెస్టు చేయడం జరిగింది. అంటే ఇప్పటికి 18 నెలలు అవుతోంది. 18 నెలలుగా వీరు ఖతార్ జైళ్లలోనే మగ్గుతున్నారు. కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కమాండర్ పూర్ణేంద్ తివారీ, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ, కమాండర్ సంజీవ్ గుప్తా, కెప్టెన్ వీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ అమిత్ నాగ్పాల్, సెయిలర్ రాగేష్. వీరే ఖతార్ చేత మరణశిక్ష విధించబడిన భారతీయ మాజీ నావికా సిబ్బంది. వీరిలోని కమాండర్ సుగుణాకర్ పాకాల మన తెలుగువాడే. విశాఖకు చెందిన ఈయన తన 18వ ఏట నేవీలో చేరి 25 సంవత్సరాలు అద్భుతంగా సర్వీస్ అందించాడు. 2013లో రిటైర్డ్ అయిన తర్వాత అల్దహరా గ్లోబల్ టెక్నాలజీస్ కంపెనీలో చేరాడు. సుగుణాకర్ పాకాల గారిలాగే మిగతా 7 కూడా రిటైర్ తర్వాత ఈ దహరా టెక్నాలజీస్లో చేరారు. ఖతార్ ఒక ఇస్లామిక్ దేశం అని అందరికీ తెలిసిందే. ఖతార్లో క్రిమినల్ల 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి ఖతార్ చట్టం ప్రకారం, 2 ఇస్లామిక్ షరియా ప్రకారం. ఖతార్లో చట్టాలను ఉల్లంఘించే వ్యక్తులను ఏ విధమైన నోటీస్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు, జైల్లో పెట్టవచ్చు, దేశ బహిష్కరణ విధించవచ్చు. ఇదిగోండి ఇలా మరణశిక్షలను కూడా విధించవచ్చు. సగం నాగరికంగా సగం అనాగరికంగా వీరి శిక్షలు ఉంటాయని అందరికీ తెలిసిందే. మన ఈ భారతీయ మాజీ నేవీలను అరెస్టు చేశాక దాదాపు 3 నెలల దాకా కనీసం మన భారత ఎంబసీకి కూడా ఇన్ఫామ్ చేయలేదు ఖతార్. వారి నేరానికి సంబంధించిన వివరాల్ని కూడా ఇంతవరకు స్పష్టం చేయలేదు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా మొన్న 26వ తేదీన ఈ 8 మందికి కూడా మరణశిక్షను విధిస్తున్నట్టుగా ప్రకటించింది. ఖతార్కి వ్యతిరేకంగా గూఢచర్యం చేశారన్న ఆరోపణ మాత్రం ఒక్కటి చేసింది. అంతకు మించి మరేలాంటి వివరణ ఇవ్వలేదు. అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయెల్ పైన దాడులు చేయటం, ఇజ్రాయెల్ గాజాని చితగొడుతూ ఉండటం జరుగుతోంది. పోనీ ఈ కాన్ఫ్లిక్ట్ టైంలో వద్దులెమ్మని కూడా అనుకోకుండా ఖతార్ ఇలా భారతదేశం యావత్తూ దిగ్భ్రాంతి చెందేలా 8 మంది మరణాలకు సంబంధించిన ప్రకటనని రిలీజ్ చేసింది. అనఫిషియల్గా ఈ 8 మంది పైన ఖతార్ ఆరోపించే అసలైన నేరం ఏమిటంటే వీరు ఇజ్రాయెల్ దేశం తరఫున గూఢచర్యం చేస్తున్నారు అని. నిజంగా ఇది తీవ్రమైన ఆరోపణ. దహరా గ్లోబల్ టెక్నాలజీస్ అనే ఈ కంపెనీ ఖతార్కి చెందిన కంపెనీ. దీని CEO హమీస్ అల్ అజ్మీ. ఈ అల్ అజ్మీని కూడా మనవారితో పాటుగా 2022 అక్టోబర్లో అరెస్ట్ చేశారు. అతడు ఓమన్ దేశానికి చెందిన పౌరుడు. ఇతడు కూడా ఒక రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడరు. అరబ్బులు ఒక్కటి కనుక ఇతడిని 2 నెలలకు బెయిల్ పైన రిలీజ్ చేశారు. మన వారిని మాత్రం 14 నెలలుగా జైల్లోనే ఉంచారు. చివరికి ఇప్పుడు ఉరి శిక్షను ఎదుర్కొంటున్నారు వారు. ఖతార్లో 2 రకాల మరణశిక్షలు ఉంటాయి. ఒకటి గన్తో కాల్చి చంపడం లేదా ఉరివేయడం. 2020 నుండి ప్రతి సంవత్సరం కనీసం 4 మరణశిక్షలు విధిస్తోంది ఖతార్. దహరా అను ఈ సంస్థ ఏరోస్పేస్ సెక్యూరిటీ, డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ రంగాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే ప్రొవైడర్. ఖతార్ నావికా దళాలకు ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ సేవలను అందించడం, జలాంతర్గామి కొనుగోళ్ల విషయంగా ఖతార్ ప్రభుత్వానికి అడ్వైజులను చేయడం చేస్తుంది. అందుకే ఇందులో ఈ మోస్ట్ ఎక్స్పీరియన్స్ సిబ్బందిని పెట్టుకున్నారు. మరికొద్ది రోజుల్లో భారత్కి తిరిగి రావడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ 8 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 8 మందిలోని 2 ఫ్యామిలీతో అక్కడ ఉన్నారు, మిగతా వారు సింగిల్గా ఉన్నారు. తీరా చూస్తే ఆగస్టు 2022 30వ తేదీన వారి నివాసాలలోకి వచ్చి అరెస్టు చేసి పట్టుకుపోయారు వారిని. ఖతార్కి భారత్ పైన ఏదైనా రివెంజ్ తీసుకోవడం లాంటి కన్ఫ్లిక్షన్ ఉందా అంటే అలాంటిది ఏమీ లేదు. పైగా ఖతార్కి భారత్కి మధ్య చాలా విషయాలలో మంచి సంబంధాలు ఉన్నాయి. 2016లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఖతార్లో పర్యటించారు. అంతకు క్రితం 2015లో ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ
భారత్లో పర్యటించాడు. ఈ సందర్భంగా అనేక రంగాలలో సహకారానికి సంబంధించి 5 ఒప్పందాలు జరిగాయి. పోతే ఇప్పుడు ఈ సందర్భంగా కాస్త పనికి వస్తుంది అనే ఒక ఒప్పందం కూడా అప్పుడు చేసుకోవడం జరిగింది. అదేమిటంటే ఖతార్లో భారత పౌరుల లేదా భారత్లో ఖతార్ పౌరుల నేరంగాని రుజువై శిక్ష పడితే వారి జైలు జీవితాన్ని వారి సొంత దేశం వచ్చి గడపవచ్చు. అంటే ఖతార్లో శిక్ష పడిన మన భారతీయులని మన దేశం తెచ్చి ఇక్కడి జైలులో పెట్టవచ్చు. ఈ ఒప్పందం ప్రకారం జైలులో పెట్టేంత వరకే గాని కేసును తిరగదోడి శిక్ష మార్చడం జరగదు. అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే ఈ 8 మందికి కూడా మరణశిక్ష పడింది. కాబట్టి ఈ ఒప్పందం వల్ల కూడా వీరికి ఎలాంటి ఉపయోగము కనబడడం లేదు. కాబట్టి ఖతార్ ఎమీర్ ఈద్ సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష పెడుతూ ఉంటాడు కదా, అలాంటి క్షమాభిక్ష కోసం వీరిని గురించి అప్లై చేయడం జరిగింది. ఇక ఖతార్, భారత్ ఈ 2 దేశాల మధ్య సముద్ర రక్షణ శిక్షణలకు సంబంధించి తీవ్రవాదానికి సంబంధించిన రహస్యాలను ఇచ్చిపుచ్చుకునేందుకు సంబంధించిన ఒప్పందం కూడా జరిగింది. ఇవి 2008లో మన్మోహన్ సింగ్ గారి కాలంలోనే జరిగాయి. 2 దేశాల మధ్య ఇండియా నేవీ ఎక్సర్సైజులు కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా ఖతార్ టు ఓమెన్, ఓమెన్ టు భారత్కి డీప్ సీ గ్యాస్ పైప్ లైన్ కూడా ప్రతిపాదించబడింది. భారతదేశ ఇంధన రంగంలో కూడా ఖతార్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఇంకా 2 దేశాల మధ్య అనేక రకాల వస్తువుల ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఖతార్లో భారతీయులు 25% ఉన్నారు. అంటే 2023 నాటికి ఖతార్లో భారతీయులు 8 లక్షల మంది ఉన్నారని అర్థం. మహమ్మద్ ప్రవక్త గురించి నూపురు శర్మ చేసిన కామెంట్స్ దాకా ఖతార్కి భారత్కి మధ్య ఏ చిన్న వివాదం కూడా లేదు. చాలా మంచి ఫ్రెండ్లీ మూమెంట్ ఉంది. నూపురు శర్మ ఇష్యూ తర్వాత ఇప్పుడు ఇదే పెద్ద ఇష్యూ. ఈ విషయం తెలియగానే భారత విదేశాంగ శాఖ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఖతార్ మాత్రం ఈ విషయంగా ఏ కాస్త కూడా పెదవిని విప్పడం లేదు. పైగా ఈ కేసును గురించి ఖతార్లో ఇన్వెస్టిగేట్ చేయబోయిన ఒక భారతీయ జర్నలిస్టును ఫ్యామిలీతో సహా దేశం విడిచి వెళ్లిపోమని ఆదేశించింది. సో ఖతార్కి భారత్కి మధ్య కాంట్రవర్సీస్ అయితే లేవు. ఈ విషయంగా ఖతార్ నిర్ణయాన్ని మార్చగలిగే సన్నిహిత సంబంధం భారత్కైతే ఉంది. అయితే భారతదేశ జైళ్లలో కూడా చాలామంది విదేశీయులు శిక్షణ అనుభవిస్తూ ఉంటారు కదా, వారిని విడిచిపెట్టమంటే భారత్ విడిచిపెడుతుందా? అందుకని ఖతార్ని ఒక్క మాటతో మా వారిని విడిచిపెట్టమని చెప్పడం సాధ్యం కాదు. అంతర్జాతీయ దేశీయ న్యాయ సూత్రాలను అనుసరించి దౌత్య ప్రక్రియను కొనసాగించాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం అంటూ భారత విదేశాంగ శాఖ తెలియజేసింది. 2012లో ఎన్రికా లెక్సీ కేసు స్ఫూర్తితో ఈ కేసును కొనసాగించాలని ఆలోచిస్తుంది భారత ప్రభుత్వం. ఎన్రికా లెక్సీ ఒక ఆయిల్ షిప్. ఇది ఒక ఇటాలియన్ షిప్. ఫిబ్రవరి 15వ తేదీ 2012లో కేరళ తీరం వద్ద 2 భారతీయ మత్స్యకారులపైన ఈ షిప్లోని 2 మెరైన్లు కాల్పులు జరిపారు. దాంతో ఆ మత్స్యకారులు 2 చనిపోయారు. కేసు ఇక్కడ మొదలవుతుంది. ఎన్రికా లెక్సీని భారత్ వెంటనే నిర్బంధిస్తుంది. ఈ కేసు ఇటలీకి భారత్కి మధ్య 2021 దాకా కొనసాగింది. ఈ కేసు మధ్యలో అంతర్జాతీయ చట్టాలు, మారిటైమ్ జోన్ యాక్టు, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇంకా UNCLOS 1982 నిబంధనలు అన్నీ వస్తాయి. చివరికి ఈ కేసు 2021లో ముగుస్తుంది. ఇప్పుడు మన మాజీ నేవీలను కూడా ఇదే విధంగా అనేక జాతీయ అంతర్జాతీయ చట్టాల ఆధారంతో కాపాడాలని అనుకుంటోంది భారత్. ఖతార్లోని దోహాలో ఉన్న భారత మాజీ రాయబారి దీపక్ మిట్టల్ నిర్బంధంలో ఉన్న మన మాజీ నేవీలను 3 సార్లు కలిశారు. ఇప్పటి వరకు మేం పరిస్థితిని సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలిస్తున్నాం, సాధ్యమయ్యే ఏ అవకాశాన్ని వదిలిపెట్టాం అని మన విదేశాంగ శాఖ చెబుతోంది. అయితే ఖతార్లోని చట్టాలను షరియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఇక్కడి చట్టాలు మిగతా దేశాల్లో లాగా కాకుండా చాలా తీవ్రంగా ఉంటాయి. ఇక్కడ దైవదూషణకు 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. ఇస్లాం మతం నుండి ఇతర మతానికి మారితే 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. బహిరంగంగా అసభ్యంగా మాట్లాడిన, సైగలు చేసిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన జైలు శిక్షలు ఉంటాయి. ఇక్కడ స్వలింగ సంపర్కం మరణశిక్షతో సమానంగా ఉంటుంది. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలు, పెళ్లి కాని వారు ఆడ మగ హోటల్ రూములలో ఉండడం లాంటివి కూడా నేరాలుగానే చూడడం జరుగుతుంది. దేశద్రోహం, ఉన్నత స్థాయి వారిని అగౌరవపరచడం లాంటివి చేసే వారికి మరణశిక్షలు, ఇంకా మధ్యయుగాల నాటి కొరడా దెబ్బలు ఉంటాయి. ఇలా కొన్ని నాగరికమైన, కొన్ని అనాగరికమైన శిక్షలను ఇంకా స్ట్రిక్ట్గా పాటిస్తున్న ఖతార్ ఇప్పుడు మన మాజీ నేవీలను చివరికి ఏం చేస్తుంది? విడిచిపెడుతుందా లేక మరణశిక్షను అమలు చేస్తుందా అనే విషయంగా వేచి చూడవలసి ఉంది.
అయితే ఖతార్ చట్టాలలోని ఈ అతి లేదా ఖచ్చితంగా పాటించడం అనేది కేవలం విదేశీయులకు మాత్రమే. ఇదే నేరారోపణలు ఖతార్ ప్రజలపైన గాని వస్తే వారికి మరణశిక్షలు విధించబడవు. కేవలం ఇవి ప్రవాసులుగా ఖతార్కు వెళ్లిన కార్మికులపైన, ప్రజలపైన మాత్రమే అమలు చేస్తారు. ఇందుకు సాక్ష్యంగా ఖతార్లోని క్రిమినల్ పెనాల్టీల లిస్టు చూస్తే తెలుస్తుంది. ఇక ఖతార్తో భారత్కి చాలా లోతైన సంబంధాలు ఉన్నాయి కాబట్టి మన మాజీ నేవీలు రిలీజ్ అవుతారనే అంత ఆశాభావంతో ఉన్నారు. వీరిని గురించి అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడుతూ ఉన్నారు, వారిని ఎలాగైనా రక్షించాలి అంటూ. త్వరగా మన మాజీ నేవీలు విడుదల కావాలని ఆశిస్తూ ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.